అందరికీ నమస్కారం అండి. భోజనాలు పెట్టడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాను. రైతులందరం కూడా మాకు ఒక భాగ్యంగా భావిస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎవరు వచ్చినా ఎవరు పోయినా కూడా ప్రత్యేకంగా చూస్తున్నామని మాకు జరిగేది ఒకటే ఇబ్బంది అండి. భోజనాలు పెట్టే సందర్భంలో ఒక్కసారి రష్ వస్తుంది కాబట్టి ఏసీబీ అంతా తెలుసు, కొంతమంది సిఐ పనిచేసింది కాబట్టి ఇక్కడ విషయాలు తెలుసు కాబట్టి మేము ముఖ్యంగా కోరుకునేదంటే క్రమశిక్షణ వచ్చి సిస్టమేటిక్గా ఏర్పాటు చేయాలి తప్ప మా తరఫున మాత్రం 100% 20-30 మంది 40,000 మంది కానీ మేము భోజనం రెడీగా ఉన్నాము. ఈ అవకాశం మీ అందరికీ కూడా ఉపయోగించాలి. గౌరవ మల్లన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. కళ్యాణ మహోత్సవం సమావేశానికి చేసిన వేదిక పైన పెద్దలందరికీ సమావేశం చేసిన అధికారులకు పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ లోపల రెండవ వ్యవసాయమైనటువంటి సందర్భంగా వ్యవసాయ పిల్లలందరూ కూడా ఇందులో గత 20 సంవత్సరాల కింద మన రాష్ట్రం నుండి కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కళ్యాణ మహోత్సవానికి చేసినటువంటి భక్తులకు మనం ఏదో చేయాలప్పటి ఎంపీ గారు అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు దీనికి శ్రీకారం చుట్టారు. ఈ అన్నదాన కార్యక్రమం లోపల అప్పటి నుండి ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఇంత 5,000 నుండి ఇవాళ 50,000 భక్తులైన అన్నదానం పెట్టడానికి మేము కాటన్ మిల్లర్స్ నుండి మరియు రైస్ మిల్లర్స్ నుండి అందరము ఇంతకోసము కావున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నదానం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినారు. జిల్లా అధ్యక్షుడు నరసింహ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. ఉన్నప్పుడు కూడా భోజనాలు ఇక్కడ కూడా అన్ని ఊళ్ళలో కూడా ఊళ్ళలో కూడా ప్రస్తావిస్తుంటాం. ఆ గౌరవ ముఖ్యంగా ఎవరికి చెప్పారు మంచిగా వేసి రైస్ మంచి పేద వాళ్ళని చెప్పిన కానీ వాళ్ళ మాటలు గౌరవిస్తూ మేము మీ అందరికీ మంచి భోజనం అందిస్తాము. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు జేసీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. చేసుకుంటూ అదేవిధంగా సిబి గారికి ఎస్సీబీ గారికి పోలీస్ శాఖ వారందరికీ కూడా ఆర్టీఓ గారికి రెవెన్యూ శాఖ వారందరికీ అన్ని ప్రభుత్వ శాఖ అధికారులకు ఇక్కడ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మాకు దేవత లాంటి ఇద్దరు కలెక్టర్ గారు డీసీ గారు కాపాడే వీర వనితలాగా అమ్మక సాగరంగా నా తీసుకొని కాపాడాలని వేడుకుంటూ మాకు ఆదేశాలు ఇచ్చి ఇక్కడ భోజనాలు కంప్లీట్గా ఎవరికి ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేయాలని ఆదేశించినటువంటి శాసనసభ్యులకు తప్పకుండా మా రైతులందరికీ కూడా మా ప్రెసిడెంట్ నరసింహరావు గారికి అదేవిధంగా మాజీ ప్రెసిడెంట్ భాస్కర్ గారికి మా సెక్రటరీ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ ఆ వైపు నుంచి తప్పకుండా ఇక్కడ ఇంతమంది వచ్చిన అందరి సహకారంతో భోజనాలు ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ తప్పకుండా అన్ని శాఖల వారు మాకు సహకరించాలని అదేవిధంగా మా రైస్ మిల్లర్లు కూడా అందరూ సహకరించాలని మీరు అందరికీ సహకరించాలని చెప్పాలని కోరుకుంటూ మా రైతుల వైపు తప్పనిసరిగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా భోజనం అందించి ఏ మాత్రం ప్రాబ్లం లేకుండా హామీ ఇస్తూ అందరినీ సహకరించే మనస్ఫూర్తిగా ఇక ఏ రకంగా అంటే దండం పెట్టి చెప్పి ప్రతి ఒక్కరు ఏ పని కానీ అందరు సహకరిస్తే మాత్రమే
సక్సెస్ అయింది. అందువరకు అందరినీ సహకరించమని కోరుకుంటూ అదేవిధంగా మరొకసారి ఎమ్మెల్యే గారికి తప్పకుండా దీన్ని పూర్తి చేస్తామని కలెక్టర్ గారికి మా దేవతరాన్ని మా జేసీ గారికి మాకు కొన్ని సమస్యలు ఉంటే తీసుకెళ్తే ఈ సందర్భం కాకుండా చేయమని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు మాజీ